నమస్తే, వెల్కమ్ టు ఏపీ మిర్రర్ న్యూస్. కావాలని బీసీ కులాల యొక్క అభివృద్ధిని చేకూర్చుకున్నట్టుకై బీసీ కులాల యొక్క చరిత్ర తెలుసుకోవడానికి బీసీల యొక్క మనోవేదన గుర్తించి బీసీలకు కావాల్సినటువంటి రక్షణ చట్టాలు కావచ్చు, బీసీలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవం సంబంధించిన విషయం కావచ్చు. అయితే బీసీలు అంటేనే బ్యాక్వర్డ్ కాస్ట్ అని లేకపోతేనేమో సర్పంచ కులాలని చెప్పేసి చెప్పుకుంటున్నాం. కానీ బీసీలు ఈ ప్రపంచంలో అంటే ఈ భూమి ఆవిర్భవించినప్పటి నుండి కూడా ఈ భరతఖండానికి మూలవాసులు అని చెప్పేసి ఈ యొక్క బీసీల యొక్క చరిత్ర తెలియజెప్పడం కోసం ఈ దేశమంతటా కూడా బీసీల యొక్క మూలవాసాలు ఏవైతే తెలియజెప్పడం కోసం ఈ ప్రపంచానికి కానీ ఈ భారతదేశానికి కానీ తెలియజెప్పడం కోసం రేపు ఈ కార్యక్రమం చేపట్టదలిచారని చెప్పేసి సగౌరవంగా తెలియపరుచుకుంటాం. అలాగనే ఈరోజు దళిత సామాజిక వర్గం అని చెప్పుకుంటున్నటువంటి మాదిగ కులాన్ని అనాది కాలంలో జంబూ ద్వీపంలో నుండి జాంబవంత రాజు యొక్క మూలవాసులుగా ఆయన గుర్తించారు. ఆ చరిత్రలో ఉన్నటువంటి గుర్తింపు నేటికి కూడా ఎక్కడ కూడా అమలు కాని పరిస్థితి మనం చూసాము. అయితే దీన్ని కూడా ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి దళిత జాతిని కూడా మా బీసీ సంబంధించినటువంటి ఉపకుల వాసులుగా ఆయన భావించి రేపు ఫిబ్రవరి 22వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఆ జాంబవంతుడి యొక్క జాంబవతి తన కూతురుని శ్రీకృష్ణుడు అనాది కాలంలో ఆయన వివాహం చేసుకున్నటువంటి ఆ యొక్క వేదికను రేపు ఆ యొక్క కార్యక్రమంలో చూపించబోతున్నారు. సామాజిక న్యాయం అనాది కాలంలో ఉన్నప్పటికీ కూడా ఈనాటి కాలంలో సామాజిక న్యాయాన్ని గొంతునెక్కినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ కాలంలో అసలు ఈ బీసీ కులాలు కానీ మిగతా బహుజన కులాలైనటువంటి ఎస్సీ ఎస్టీ కులాలు కానీ అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే కారణం ఈ 2 రాజకీయ పార్టీలేనని, వీరి యొక్క ప్రత్యేకమైన చట్టాలు, వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి ఏదో రాజ్యాంగాలని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాము, మిమ్మల్ని ఆర్థికంగా అన్ని రంగాలుగా మిమ్మల్ని మేము చూసుకుంటామని చెప్పేసి మన యొక్క ఓట్లతో గద్దెనెక్కినటువంటి ఈ 2 రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు నేటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి బహుజన కులాలైనటువంటి 90% ఉన్నటువంటి ఈ రాష్ట్ర జనాభాలో ఎక్కడ కూడా అభివృద్ధి నోచుకోలేనటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి రేపు రాబోయే 22వ తారీఖు జరగబోయేటువంటి ఈ కార్యక్రమం ఈ రాష్ట్ర వ్యాప్తమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా బీసీలందరూ వేరు కాదు, బీసీలంతా సమానమేనని చెప్పేసి చెప్పడానికి చాటి చెప్పడానికి ఈ కార్యక్రమం తలపెట్టారని చెప్పేసి సగౌరవంగా తెలియపరుచుకుంటున్నాం. బీసీలో ఉన్నటువంటి 139 కులాలైనటువంటి ఈ కులాలన్నీ కూడా ఒకటే జాతికి సంబంధించినవి. అది కూడా సూర్యవంశ, చంద్రవంశ, యదువంశ ఈ యొక్క వంశాలకు సంబంధించినటువంటి కులాలుగా అన్ని కూడా అన్నదమ్ముల కులాలుగా భావించడానికి దేవతలు ఎవరైతే ఉన్నారో ఆయా కులాలు అంటే 139 కులాల ఆ కులాల యొక్క కులదైవాలు ఏవైతే ఉన్నారో ఆ కులదైవాలన్నింటినీ కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో ఆ యొక్క సంస్కృతిని అలాగనే ఆత్మగౌరవాన్ని నిలిపే దిశలో బీసీలకు రేపు రానున్న భవిష్యత్తులో బీసీలకు మేము వేరు కాదు, మేము అందరం సమానమేనని చెప్పేసి తెలియపరచుకునే కార్యక్రమం రేపు బీసీ సింహగర్జన అని చెప్పేసి తెలియపరచుకుంటున్నాము. అలాగనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు 2 రాజకీయ పార్టీల నడుమ ఎక్కువ నలిగిపోతున్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో బీసీ కులాలు కావచ్చు, ఎస్సీ కులాలు కావచ్చు, ఎస్టీ కులాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా అభివృద్ధి దిశలో తీసుకెళ్ళడానికి చైతన్యం చేయడానికి రేపు బీసీ సింహగర్జన అనేటువంటి ఒక అంశము అదే వేదిక మనకి ప్రప్రథమంగా దోహదపడుతుందని చెప్పేసి తెలియపరచుకుంటున్నారు. అలాగే ఈ 2 రాజకీయ పార్టీల్లో పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు గ్రామాలు వదిలిపెట్టినటువంటి పరిస్థితి చూసాం. కానీ నేటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఏ నియోజకవర్గాలు అక్కడ ఉన్నటువంటి రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళని పరిస్థితి చూస్తున్నాం. కారణం ఏంటంటే కేవలం బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు చైతన్యవంతం రాజకీయం ఒకటే కాదు, కులాల మధ్య ఐక్యత లోపించడం వల్లే మన బలం అనేది తగ్గిందని చెప్పేసి మీడియా సమావేశం ద్వారా తెలియపరచుకుంటాం. రేపు ఫిబ్రవరి 22వ తారీఖున జరగబోయేటువంటి బీసీ సింహగర్జనలో
మేమందరం మేరు కాదు, మేమందరం ఒకే మూల నివాసులం, ఈ భరత ఖండం యొక్క ఆది మూలవాసులం అని చెప్పేసి చెప్పుకునేటానికి ఈ యొక్క కార్యక్రమం దోహదపడుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా మన యొక్క కొత్త నూతన రాజ్యాన్ని తీసుకురావాలంటే, మన ఐకమత్యం చాటాలంటే, మన ఐకమత్యం ద్వారానే మన బలం పెరుగుతుందని, ఐకమత్యం ద్వారానే మన యొక్క అభివృద్ధి కలుగుతుందని, ఐకమత్యం ద్వారానే మన యొక్క కుటుంబాలకు రక్షణ కలుగుతుందని చెప్పేసి తెలుపబోయేటువంటి మహత్తర కార్యక్రమం ఏంటంటే రేపు రాబోయే ఫిబ్రవరి 22వ తారీఖున జరగబోయేటువంటి బీసీ సింహ గర్జన అని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను. ఒకసారి చూడండి మిత్రులారా, ఒక అంశము ఈ రోజు రెండు రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి రెండు సామాజిక వర్గాలు మాత్రమే ఆర్థికంగా బలంగా ఉన్నాయి. వాళ్ళ పిల్లలు వచ్చేసి విదేశాలలో సెటిల్ అవుతున్నారు, విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, విదేశాలలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు, విదేశాలలో వ్యాపారాలు చేసుకుంటున్నారు. కానీ నేటికి కూడా గ్రామాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఎంఏ పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా రోడ్ల మీద ఈ రోజు తిరుగుతున్న పరిస్థితి. బేల్దారి పనులు, పెయింట్ పనులు చేసుకుంటూ ఏదో డ్రైవర్లు గాను క్లీనర్లు గాను బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు మనం ఈ పల్నాడు ప్రాంతంలో చూస్తున్నాం. ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పల్నాడు ప్రాంతం అన్ని రంగాల్లో అసలు ప్రప్రథమంగా ఈ రాష్ట్రంలో ముందుండే ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ అపారమైనటువంటి ఖనిజ సంపద ఉంది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గనులు ఉన్నాయి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నీరు అంటే నీరు సంబంధించినటువంటి నీటి వసతి ఉంది, అలాగే ఇక్కడ విశాలమైనటువంటి భూములు ఉన్నాయి, సారవంత భూములు ఉన్నాయి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం చాలా అనుకూలమైన ప్రాంతం. ఈ మాచర్ల నియోజకవర్గంలో మినీ ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని డొమెస్టిక్ ఏజెన్సీగా మార్చితే ఖచ్చితంగా అక్కడ ప్రాంతం డెవలప్ అవుతుంది. కానీ నేటి పాలకులు ఆ అంశాన్ని మర్చిపోయినారు. అలాగే మాచర్ల రైల్వే స్టేషన్ ని పునరుద్ధరించి అలాగే దాన్ని హైదరాబాద్ వరకు పెంపొందిస్తే అక్కడ అభివృద్ధి చెందినటువంటి ఆ సిటీలో ఎంతమందికి ఉపాధి కలుగుతుంది. ప్రతినిత్యం వాళ్ళు విద్యా వైద్యానికి వెళ్తారు, అలాగే ఉపాధి కోసం కూడా వెళ్తారని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్లు ఎవరి పాలైనాయి అని చెప్పేసి ఒకసారి తెలియపరచుకుంటాను. ఈ మైనింగ్ ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారు? అనాది కాలంలో మమ్మల్ని వడ్డీరంగం అని చెప్పేసి చెప్పినారు. మరి మా వడ్డీరంగకి అయితే మాకు గనులు ఎందుకు ఇవ్వట్లేదు, మా గనులు ఎందుకు కేటాయించట్లేదు అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నాను. అలాగనే మాకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ వ్యవస్థలు కానీ ఎక్కడైనా మా యొక్క కులాల యొక్క జాబితా ఉందని చెప్పేసి తెలియపరచుకుంటాను. ఇక్కడ ఈ పల్నాడు ప్రాంతంలో గ్రామాలలో ఒకప్పుడు ఉచితంగా చదువుకున్నటువంటి మేము ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని నిర్వీర్యమైపోయాయో ఒకసారి గమనించండి మిత్రులారా. భారతదేశం మొత్తం కూడా 89,000 స్కూళ్లను మూసివేసినారంటే ఈ రెండు రాజకీయ పార్టీ పాలకుల యొక్క ఖచ్చితంగా నిర్లక్ష్యమేనని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను మిత్రులారా. ఒకసారి గమనించండి. ఒక విద్యే కాదు, ఒక ఉపాధి కాదు, కనీసము ఒక్క రంగాన్ని, ఒక పారిశ్రామిక రంగాన్ని తీసుకొచ్చి ఈ పల్నాడు ప్రాంతంలో మనకి పెట్టలేని ఈ నాయకులు మనకు అవసరమా అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి భూములన్నీ కూడా మా పేద రైతులకు ఎందుకు ఇవ్వట్లేదు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రభుత్వం ద్వారా ఎందుకు కల్పించట్లేదు? హక్కులు ఎందుకు కల్పించట్లేదు? వీళ్ళకి ఎందుకు స్వాధీనపరుచుకున్నారు? వీళ్ళకి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లా వస్తున్నాయి? వీళ్ళకి భూములు ఎలా వస్తున్నాయి అని చెప్పేసి ఒకసారి సూటిగా ప్రశ్నిస్తున్నారు మిత్రులారా. ఒకసారి గమనించండి మిత్రులారా, రాజకీయం అనేది వాళ్ళ వంశపారంపర్యమైంది. రాజకీయం